నకలగుట్టలోని టైగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిలబెడుతున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈ యొక్క గణేష్ యూత్ అసోసియేషన్ సభ్యులతోని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి. ముందుగా హన్మకొండ వాసులందరికీ వినాయక చవితి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను. గత 30 సంవత్సరాలుగా మేము ఇక్కడ వినాయక్ నగర్ టైగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళ గణపతి నవరాత్రి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. కాలనీవాసులు ప్రతి ఒక్కరూ సహకరిస్తారు. ఇక్కడ ప్రతిరోజు దాదాపు ఒక 70 నుంచి 80 మంది భక్తులందరూ ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ. మరియు మేము ఈ ఉత్సవాలు ఎలా జరుగుతామంటే ఒక రోజేమో కుంకుమ పూజ కార్యక్రమం జరపడం జరుగుతుంది. మరో రోజు హోమం జరపడం జరుగుతుంది. అన్నదానం ఖచ్చితంగా ప్రతిసారి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మాండంగా మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు 30 సంవత్సరాలుగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే 9 తలల విఘ్నేశ్వరుడు ఇక్కడ వెలవడం జరిగింది. నాకు తెలిసి హన్మకొండలో మొదటి విగ్రహం ఇదే అయి ఉండొచ్చు. 9 తలల విగ్రహం మట్టి గణపతి. మరియు ఏదైతే మా హన్మకొండ వెస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఈ మట్టి వినాయకుడిని మేము కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు నకలగుట్టలోని మీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిలబెట్టినటువంటి గణపతి దగ్గర రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు జరపాలనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో ఇంకా బ్రహ్మాండంగా ఇంతకంటే ఉత్సాహంగా పిల్లలందరూ పాల్గొనే విధంగా కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మహిళలు కూడా ముగ్గుల పోటీ కార్యక్రమము మరియు మ్యూజికల్ చైర్స్ కానీ మరియు మ్యాజిక్ షో ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అదేవిధంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్స్ విగ్రహాలు కాకుండా ఓన్లీ మట్టి వినాయకులనే నెలకొల్పాలనే మీకు ఉద్దేశం ఏమిటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల మనకు రేపు రసాయనాలు వాటర్లో కలవడము, కలుషితం అవ్వడము మనకు హానికరం అవుతున్నాయి. అవి మన బాడీకే హానికరం. కాబట్టి ఈ ప్రత్యేకంగా మట్టి విగ్రహాలు చేయడం వల్ల ఏంటంటే దానివల్ల కలుషం లేదు మరియు మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నకలగుట్టలోని మీ యూత్ అసోసియేషన్లో నెలకొన్నటువంటి గణనాథుని సుమారుగా ఎంత సంఖ్యలో భక్తులు పాల్గొంటారు? సుమారుగా దాదాపు ప్రతిరోజు 70 మంది అంటే వేసుకున్న ఒక 500-600 మంది పార్టిసిపేట్ చేస్తుంటారు ఈ వినాయక ఉత్సవాలలో. ఇది నకలగుట్టలోని యూత్ అసోసియేషన్ సభ్యులు నెలకొల్పినటువంటి గణనాథుని వద్ద పోయినసారి కంటే ఈసారి చాలా బ్రహ్మాండంగా వీళ్ళు వేడుకలు జరుపుకుంటున్నారు. కావున ఈ యొక్క యూత్ సభ్యులందరికీ మా వరంగల్ దర్శన్ టీవీ తరఫున అదేవిధంగా ఈ యొక్క హన్మకొండలోని ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కెమెరామెన్ సాయి పాషా, వరంగల్ దర్శన్, హన్మకొండ.